సార్ మీకు పార్సల్ వచ్చింది. నమస్తే సార్. क्या है? ఓ సాలేగాడు ఉన్నాడు సార్, పైసలు తీసుకొని ఇవ్వట్లేదు. అడిగితే వార్నింగ్లు ఇస్తున్నాడు. ఆడనేం చేయమంటారు సార్? పికప్ చేయటం, చీకట్లో తీసుకెళ్ళటం, 4 కొమ్మేయటం. ఆడే ఇస్తాడు. అలా చేస్తే ప్రాబ్లం అవుద్దేమో. ప్రాబ్లమా బొంగ? లేకపోతే కోర్టుకి వెళ్తావా? ఇలాంటి కేసులన్నీ ఇలాగే డీల్ చేయాలి. కాదు సార్, ఆడు పెద్దోడు సార్. ఏయ్ పెద్దోడా? ఎవడ్రా పెద్దోడు? తప్పు చేసినప్పుడు 4 తగిలించడంలో తప్పేం లేదు. వాడి పేరేంటి? దిలీప్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నా పేరు చెప్తున్నావేంట్రా? సేట్ దగ్గర డబ్బులు తీసుకున్నారు కదా సార్, అందులో ఇంతైనా ఇప్పుడు కట్టాలి. అమ్మ నాయాల, పోలీసు ఉండే డబ్బులు కొడతారు నువ్వు? ఇన్నో మీరే చెప్పారు కదా సార్ పికప్ కర్లో అని. మళ్ళీ పికప్ చేయనా సార్? ఏయ్, వదలరా నన్ను. ఏయ్, ఏయ్, వదలరా. ఏయ్, ఎక్కడ? చల్ హట్. What's going on? ఇటు చాలా ఓవర్ చేస్తున్నాడు సార్. సార్, ఐఎమ్ వర్కింగ్ ఇన్ రికవరీ టీమ్. మీ డిపార్ట్మెంట్లో మీకు ఎలా టార్గెట్లు ఉంటాయో అలాగే మా సేట్ నాకు కొన్ని టార్గెట్లు ఇచ్చాడు. సార్ డబ్బు తీసుకుని తిరిగి కట్టట్లేదు. అడిగితే పోలీసోడిని అడుగుతున్నావా అంటున్నాడు. ఏ మీ పోలీసోళ్ళు డబ్బులు కట్టరా సార్? ఎంత కట్టాలాడి నీకు? చాలా కట్టాలి సార్, కానీ ప్రస్తుతం 50 అయినా ఇయ్యాలి. జేబులో ఎంతున్నాయి? సార్ జేబులో ఎంతున్నాయి? 20,000 ఉన్నాయి సార్. బయటికెళ్ళి నీ ఫ్రెండ్స్ దగ్గర కలెక్ట్ చేసి ఇచ్చేయి. సార్ అది ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. డిపార్ట్మెంట్లో ఒక హీరో ఉంటే మొత్తం డిపార్ట్మెంట్ హీరో అయిపోదు. కానీ ఇలాంటి పని వల్ల మొత్తం డిపార్ట్మెంట్ పరువు పోతుంది. సో మన డిపార్ట్మెంట్ పరువు పోకుండా 50,000 ఇచ్చేయి. ఓకే సార్. Sit down. Tea or coffee for you? టీ, బట్ గ్రీన్ టీ. సో నువ్వు కానిస్టేబుల్ ఫ్యామిలీ కోసం కష్టపడుతున్నావు. గుడ్. నీ గురించి నా చెల్లి ఏం చెప్పిందో తెలుసా? उफ भैया वो रोग है. He simply keeps following me. He's crazy about me. Worst fellow. నా చెల్లి చెప్పింది నిజమని నమ్మాను. నువ్వెవరో పోకిరి వెధవనుకున్నాను. కానీ ఎంగేజ్మెంట్ రోజు నా చెల్లెలి కోసం 20 మంది పోలీసుల్ని కొట్టావు చూడు, అప్పుడు చూశా నీ కళ్ళలో ప్రేమ. అప్పుడు తెలిసింది నువ్వు లవ్లో ఉన్నావని. నా చెల్లి అబద్ధం చెప్పిందని. సార్, ఆ అమ్మాయి గురించి మాట్లాడకండి సార్. మై ఫ్రెండ్, నా చెల్లి మీద కోపం మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు. ఏ అమ్మాయికైనా 2 ఆప్షన్లు ఇస్తే బెటర్ దానికే టిక్ పెట్టేస్తుంది. నీకంటే నా బావ బెటర్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంది. యు సీ ఇన్ లైఫ్ ఎవ్రీబడి వాంట్స్ ద BBD, ద బిగ్గర్ బెటర్ డీల్. ఇట్స్ న్యాచురల్. నీకు కూడా 2 అమ్మాయిల్ని చూపిస్తే ఎవరు బాగుంటే వాళ్ళని చేసుకుంటావు కదా. इतना सोच के अपना दिमाग मत खराब करो. इवनी मामूले. You can't change the past. Look ahead. May I come in, sir? Sir, please verify this case, sir. నువ్వేంటారు ఇక్కడ? వీడెందుకు వచ్చాడు సార్ ఇక్కడికి? జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? ఇంకా అమ్మాయిని నేర్పిస్తున్నావా? अगली बार कुछ गड़बड़ करेगा तो ठोक दूंगा साला. వీడిని ఎలా కూర్చోబెట్టి మాట్లాడడం నాకు నచ్చలేదు సార్. పైగా గ్రీన్ టీ ఓటీడికి 2 साल की जेल के बाद एंटीऑक्सीडेंट जरूरी है. क्यों? हैव अ सीट. ఆడి పెళ్ళాం గురించి ఆడికి తెలియదు. ఆడిని చూస్తే జాలేస్తుంది. ద థియరీ బిహైండ్ బెగ్గింగ్. ఈ ప్రపంచంలో అందరూ బెగ్గర్సే. కాకపోతే దేర్ ఈజ్ ఓన్లీ వన్ డిఫరెన్స్. మనం గుడి బయట అడుక్కుంటాం, డబ్బున్నోడు గుడి లోపల అడుక్కుంటాడు. ఓట్లు అడుక్కుంటాం, సీట్లు అడుక్కుంటాం, డిస్కౌంట్లు అడుక్కుంటాం, ప్రమోషన్లు అడుక్కుంటాం. అడుక్కోవడం కళ. అది అడుక్కున్నట్టు ఉండకూడదు, అడిగినట్టు ఉండాలి. ఏయ్ నిన్నే, ఇదిగో నిన్నే, ఆగో. చూసారా, ఆడికి అడుక్కోవడం రాదు. అడుక్కోవడంలో చాలా పొరుగు. కానీ ఆవిడా ఎవరిని అడగకుండా అడుక్కుంటది. మన అమ్మ ముష్టమ్మ. ఆగో నిన్నే.
బెంగాల్ బిర్యానీ తీసుకొచ్చాను, ఫ్యామిలీ ప్యాక్. తీసుకోమంటే తీసుకోవట్లేదేంటి? తినండి. మటనా చికెనా బిడ్డా? ఏమా చికెన్ మటన్ మనకెందుకే, అది పంపించండి. బడిపోరా. అది కాదండి, ఈరోజు రంజాన్ కదా, ఫ్యామిలీ మొత్తం తింటారని తెచ్చా. We know how to cook biryani. We know how to eat biryani. We even know how to buy biryani. Do you have any common sense or no? क्या समझते हो अपने आप को? हीरो है क्या? నేను హీరో కాదు, విలన్. విలన్ అంటే ఏంటో చూపిస్తానే మీకు. ఏ ముసలే పట్టుకో. హౌ టు ఈట్ అంట ఓన్లీ పోజులు. ఈ రోజు బిర్యానీ తినకపోతే మీ అన్నయ్య తల పగలు కొట్టేస్తా. Sir, one guy is forcing our family to eat biryani. Please, sir, come, sir. వీడా ఎరా ఫ్యామిలీని ట్రబుల్ చేస్తున్నావట? సార్ మూసేయండి సార్ అండి, పెద్ద టార్చర్లా తయారాడు మాకు. ఏరా పోలీస్ ఫ్యామిలీని టార్చర్ చేస్తావురా? బయట ఉండాలని లేదా? మళ్ళీ లోపలికి వెళ్తావా? ఎరా నా వెనక ఎవరు లేరనుకున్నావా? డిపార్ట్మెంట్ మొత్తం ఉంది నా వెనక. గాడిద గుడ్డుంది. ఎవడైనా రూపాయి ఇచ్చాడ్రా? ఎప్పుడైనా వచ్చి పలకరించాడ్రా? ఆ? ఏంటి ఆడికి ఎంత అప్పు ఉందో తెలుసా? ఆడికి కూడా తెలీదు. ఇప్పుడు చెప్తున్నా, 70% అప్పు తీర్చా. ఆ బుడ్డోడు స్కూల్ ఫీజు కట్టా. అదిగో ఆ ముసల్ది ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి నా దగ్గర డబ్బులు నొక్కేసింది. ఎన్ని చేసి బిర్యానీ తినమంటే మీకేమో ఉళ్ళు కొవ్వెక్కి వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళేమో 20 మంది ఊపుకుంటూ 40 లాఠీలు వేసుకొని రావడం. బాగుంది. నేనేదో గిల్ట్ ఫీల్ అయి మీ ఫ్యామిలీని చూసుకుంటున్నా. నువ్వెంత చేస్తే ఎవరికి కావాలరా? నా భర్తని అవిటివాణ్ణి చేశావు. అమ్మా, ఆ రోజు ఇదే నీ మొగుడు ఇదే 20 మందిని వేసుకొని నా కాళ్ళు ఎరగొట్టడానికి వచ్చాడు. నేను గాని ఊరుకోనుంటే నా కాళ్ళు ఎరగొట్టేసేవాడు. మనకిరిగినప్పుడే తెలుసుద్ది. నన్ను గాని కెలికితే ఆ రోజు ఇదే 20 మందిని కొట్టా, ఆడి కాళ్ళు ఇరిచా. ఈ రోజు ఇంకొకటి కాళ్ళు ఇరిచాడు. నాకు పెద్ద పనేం కాదు. ఆలోచించుకోండి. వాడంత క్లియర్ గా ఉన్నాడు, నువ్వేంటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు? వాడు చెప్పింది కరెక్టే కదా. ఏ మురళి, మీ ఇంటికి ఒక దిక్కులో ఉన్నాడు, మంచిదే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏమా, నిన్ను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా? లేదండి. అసభ్యంగా ఏమైనా మాట్లాడా? లేదండి. మరి ఇంకే, మరి వాడు చేసిన తప్పేంటి? నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోవడానికి ఆ పిల్ల పరిగెత్తుకుంటూ మార్వాడి దగ్గరికి వెళ్ళింది. ఈ ఆడోళ్ళు అబద్ధాల్ని నమ్ముతారే కానీ నిజాల్ని నమ్మరు. ఆ కుర్రాడే నిజంగా మా అప్పు తీర్చాడా? నిజంగానే తెచ్చాడమ్మా. కొంచెమే ఉంది, ఇక నీ ఇల్లు పోద్దని టెన్షనే ఎక్కర్లా నీకు. ఇదిగో అమ్మాయి, నువ్వేమనుకోనంటే నీకు మాట చెప్తా. ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా. మీకోసం కష్టపడుతున్నాడు, మీకోసం అప్పులు తీరుస్తున్నాడు. ఇంతకంటే మంచి కుర్రాడు ఎక్కడైనా దొరుకుతాడా? అమ్మాయి నా ఒపీనియన్ చెప్పా, ఇక నీ ఇష్టం. కుర్రాడు నాకైతే బాగా నచ్చాడు. నువ్వు చేసుకోకపోతే నా కూతురు ఇచ్చేస్తా, అందులో డౌట్ లేదు.